నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సంక్షిప్త రామాయణం గురించి తెలుసుకుందాం. రామాయణ రచయిత వాల్మీకి మహర్షి. ఒకనాడు మహర్షి నదీ తీరంలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక క్రౌంచ పక్షుల జంటను చూశాను. అప్పుడే ఒక వేటగాడు మగపక్షిని బాణంతో హతమార్చెను. ఇది చూసిన వాల్మీకి మహర్షి హృదయంలో దయగలిగి అయాచితంగా రామాయణ మొదటి శ్లోకం పుట్టెను. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వాల్మీకిని రామకథను రచించమని ఆజ్ఞాపించెను. అయోధ్యానగరంలో ఇక్ష్వాకు వంశముకు చెందినవాడు దశరథ మహారాజు. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. రాజుకు సంతానం లేదు. వారి కులగురువైన వశిష్ఠ మహర్షి పుత్రకామేష్టి యాగమును చేయించెను. దేవతలు ఆ యాగాన్ని అంగీకరించిరి. యాగఫలంగా హోమము నుండి పాయసం వచ్చినది. అది 3 రాణులకు ఇచ్చినారు. దాని ఫలంగా 4 సంతానం కలిగినారు. కౌసల్యాదేవికి శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు. 4 యువరాజుల బాల్యం ఎంతో ప్రేమతో శిష్యత్వంతో గడిచినది. ఒకనాడు విశ్వామిత్రుడు తన చేస్తున్న యజ్ఞాలకు అడ్డుపడుతున్న రాక్షసుల నుండి రక్షణ కోసం దశరథుని వద్దకు వచ్చెను. దశరథుడు తొలిత సంకోచించిన చివరికి రామలక్ష్మణులను పంపించెను. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల, అతిబల అను విద్యలను బోధించెను. వారికి ఎన్నో దివ్యాస్త్రములను, వాటి ఉపసంహర మంత్రములను ఉపదేశించెను. ఈ ప్రయాణంలో రాముడు తాటకను సంహరించినాడు. అధర్మ నిర్మూలన ప్రారంభమైనది. విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలో యజ్ఞదీక్షను తీసుకొనెను. రామలక్ష్మణులు యజ్ఞమునకు ఆటంకం కలిగించిన సుబాహు, మారీచాది రాక్షసులను నిగ్రహించి యాగమును సంరక్షించెను. తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని మిథిలకు జనకమహారాజు వద్దకు వెళ్ళెను. జనకమహారాజు తన వద్ద ఉన్న శివధనస్సును గురించి తెలియజేసి దానిని ఎవరు ఎత్తగలిగితే వారికి సీతను ఇచ్చి వివాహం చేయుటకు నిర్ణయం అని తెలియజేసెను. అప్పుడు రాముడు విశ్వామిత్రుని అంగీకారంతో శివధనుర్భంగము ఒనర్చెను. అప్పుడు సీతారాముల వివాహం జరిగినది. అన్నదమ్ముల 4 శుభ వివాహములు జరిగినవి. దశరథుడు రాముని పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించెను. పట్టాభిషేక ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు మందర అవి చూచి కైకేయికి తెలియజెప్పెను. ఆమె ముందు దశరథుడిని కోరిన 2 వరములు గుర్తుచేసి అడగమనెను. భరతుని పట్టాభిషేకం, రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం. తప్పక దశరథుడు అంగీకరించి రామునకు విషయం చెప్పెను. రాముడు సంతోషంగా తండ్రి వాక్య పరిరక్షణ కోసం అంగీకరించి సీతా లక్ష్మణులతో కూడి అడవులకు వెళ్ళెను. దారిలో రాముడు మునీశ్వరుల ఆశ్రమంకు వెళ్ళి వారి ఆశీర్వచనంతో ముందుకు సాగెను. మార్గమధ్యంలో కరదూషణాల సంహారం చేసెను. శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు కోసెను. శూర్పణఖ అన్న అయిన రావణాసుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పి బాధపడెను. వెంటనే రావణుడు మారీచుని సహాయంతో సీతను అపహరించెను. రామలక్ష్మణులు సీతా అన్వేషణలో దక్షిణ దిశకు ప్రయాణించెను. రామలక్ష్మణులు దారిలో జటాయువును చూసెను. హనుమంతుడిని కలుసుకొనెను. సుగ్రీవునికి సహాయం చేసి వాలిని సంహరించెను. సీతను వెతికే వానరసేనను ఏర్పాటు చేయడం జరిగినది. హనుమంతుడు సీతా అన్వేషణకు బయలుదేరి లంకలో అశోకవాటికయందు సీతను చూసెను. సీతకు రామ సమాచారం చెప్పి ఊరట కలిగించెను. రావణ సైన్యం హనుమంతుడిని బంధించి రావణుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిరి. రావణుడు ఆజ్ఞతో హనుమంతుని తోకకు నిప్పు పెట్టెను. లంకానగరం దహనమైనది. తిరిగి హనుమంతుడు రాముని వద్దకు వెళ్ళి సీతా విషయం చెప్పి యుద్ధమునకు సిద్ధమవ్వమని చెప్పెను. వెంటనే వానరసేన యుద్ధముకు సిద్ధపడి రామసేతువును నిర్మించి రాముడితో సహా వానరసేన లంకకు చేరినది. అక్కడ విభీషణుడు రాముని ఆశ్రయించినాడు. యుద్ధంలో రావణుడు తమ్ముడు కుంభకర్ణుడు, కుమారుడు ఇంద్రజిత్తు సంహరించబడినారు. చివరగా రావణాసురుణ్ణి రాముడు హతమార్చినాడు. రావణుని వధ తరువాత సీతను విముక్తి చేసి వానరులకు విభీషణుడుకు ఆశీర్వచనాలిచ్చి పుష్పక విమానంలో తిరిగి అయోధ్యకు పయనించెను.
రాముడు 14 సంవత్సరాల తర్వాత అయోధ్యకు వస్తున్నాడు అనే వార్త హనుమంతుని ద్వారా విన్న భరతుడు చాలా సంతోషించెను. అయోధ్య ప్రజలు ఆనందభరితులైరి. రాముల వారికి రామపట్టాభిషేకం జరిగినది. రామరాజ్యం ప్రారంభమైనది. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.